వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి. వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్ 53.58 లక్షల మందికి 1078.36 కోట్ల లబ్ధి. వైసీపీ కండవా కప్పుకున్న టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సాదరంగా ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్. ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పరిపాలనా భవనం ముట్టడి. ఉత్సాహంగా ఉల్లాసంగా మంత్రి అంబటి రాంబాబు పర్యటన. సత్తెనపల్లిలో స్వయంగా టీ తయారు చేస్తూ దోశలు వేస్తూ క్యాడర్ను ఉత్సాహపరిచిన మంత్రి. వివరాల్లోకి వెళ్తే, దేశానికి ఆదర్శంగా అన్నదాతలను అన్ని విధాలుగా చేపట్టుకొని నడిపిస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నుల సంక్షేమానికి కొండంత అండనిస్తూ రైతుకు భరోసా పథకాన్ని మనందరి ప్రభుత్వంలో బాధ్యతగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అమలులో ఈ ఏడాదికి 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా 13,500 చొప్పున వరుసగా 4 ఏళ్లు రైతు భరోసా పీఎం కిసాన్ సాయం అందించినట్లు పేర్కొన్నారు. 5వ ఏడాది పథకం అమలులో భాగంగా ఇప్పటికే 2 విడతల్లో ఒక్కో రైతుకు 11,500, 3వ విడతగా రాష్ట్రంలోని 53.58 లక్షల మంది రైతన్నలకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 1,078.36 కోట్ల నిధులను నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం మనది. అందుకే 57 నెలల్లో వేసిన ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని, రైతు కూలీ బాగుండాలని మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్ లో వేస్తూ వచ్చాం. ఈరోజు 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం. దాదాపుగా 53,58,000 మంది రైతన్నలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తా ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. ఈ రోజు ఇస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గొల్లపల్లి సూర్యారావు, పి గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబుకు సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, ఎంపీ కేశినేని నాని ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు అఖిలపక్ష పోరాట కమిటీ ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కొనసాగుతున్న నేపథ్యంలో గత రాత్రి నుంచి ఉక్కు పరిపాలనా భవనం వద్ద ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈడీ ఆఫీస్ నుంచి బయటికి రాకుండా భవనం చుట్టూ కార్మికులు ముట్టడించారు. నూతన వేతన ఒప్పందాలను అమలు చేయాలని, స్టీల్ ప్లాంట్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని నేతలు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపాలని కోరారు. లాభాల బాటలో నడుస్తున్న ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడదామని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ముట్టడి నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలోచనలు సృష్టించాలని చెప్పి ఈరోజు ఉద్యమాన్ని పడుకోబెట్టాలని చెప్పి మీరు ఆలోచన చేస్తే ఉద్యమాన్ని మీరు పడుకోబెట్టితే పడుకునేది కాదు. ఇది ఎంతో మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్, ఎంతో మంది భూములతో వచ్చిన స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణ త్యాగాలతో కాపాడుకున్న స్టీల్ ప్లాంట్ ని మీరు చూస్తూ మీరు ఎవరికో పేదవారికి ఇచ్చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కాపాడుతాను ప్రయత్నం చేయాలి. కాబట్టి యాజమాన్యం చేసే తప్పుడు చర్యలని మేము అంగీకరించే సమస్య లేదు. 3 గంటల నుంచి ఇప్పటి వరకు డీపీ గారి దగ్గర కూర్చుంటే డీపీ గారు సీఎండీ ఫోన్ చేస్తాను భయపడతా ఉన్నాడు, సీఎండీ గారికి రావడానికి భయపడతా ఉన్నాడు, ఓ జీఎం రావడానికి భయపడతా ఉన్నాడు. ఎందువలన
అంటే మీరు చేసే విధానాలు తప్పని చెప్పేసి మీకు అర్థమవుతామని. కాబట్టి బయోమెట్రిక్ రూపంలో స్టీల్ ప్లాంట్ని ఆదానికి అంబానికి అమ్మేద్దామంటే చూస్తూ కూడా మేము సిద్ధంగా లేవు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్గా అడుగు తీరుతాం, మా పూర్వీకుల త్యాగాన్ని కాపాడుకుంటాం అని చెప్పేసి అదే ఉక్కు కార్మికులు కూడా కాంట్రాక్ట్ కార్మికులు కోరుతా ఉన్నాం. చెప్పనండి, అందులో ఉన్న కండిషన్లు చెప్పనండి. అందుకని ఇప్పటికి కూడా ఇది సరైనటువంటి కాదని మేము చెబుతున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో చేయడం వల్ల ఇద్దరికి ఉపయోగం ఉంటుంది. విన్ విన్ సిచ్యువేషన్ అనేటువంటిది కలుగుతుంది. ఆ విధంగా ఖచ్చితంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే దుర్మార్గమైన కుట్ర బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. కాబట్టి ఇట్లాంటి తప్పుడు మార్గాల్లో బీజేపీ ప్రభుత్వం వెళ్తుంది. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు టిఫిన్ మాస్టర్గా అవతారం ఎత్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉదయాన్నే పర్యటించిన అంబటి స్థానికంగా ఉన్న టీ దుకాణం వద్దకు వెళ్లారు. కాసేపు టీ తయారు చేసి ఆ తర్వాత దోశలు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. పక్కనున్న నేతలు ఏదో చెబుతుంటే దోశ ఎలా వేయాలో తెలుసునంటూ అక్కడి వారికి ఉత్సాహపరిచారు. టీ స్టాల్కి వచ్చిన వారితో స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంబటి స్థానికులతో మమేకం అవడంతో శ్రేణులలో నూతన ఉత్సాహం నెలకొంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్సీబీ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు తాడికొండ క్రాస్ రోడ్ పొన్నేకల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానిత నెంబర్ లేని వాహనంలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 బ్యాగులలో ఉన్న మొత్తం 140 క్వార్టర్ బాటిల్స్లను స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులలో యనమల కిషోర్, కనపర్తి నిఖిల్ది తాటికొండ మండలం బడేపురం గ్రామం. మరో నిందితుడు చిలక రామకోటయ్య మేడుకొండూరు మండలం విషదల గ్రామానికి చెందిన వారుగా తెలిపారు. ఆ 3 కూడాను తడబాటుతోటి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేయటం, వెంటనే సిఐ గారి దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ సహాయంతో వాళ్ళని చేజ్ చేసి పట్టుకున్నారు. పట్టుకుని వెంటనే వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్లోనే ఈ యొక్క 140 180 ml బాటిల్స్ మనం చెక్ చేయడం దొరకడం జరిగింది. వాటన్నింటిని కూడా పరిశీలించి వెరిఫై చేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన టైంలో వీళ్ళ దగ్గర 3 కూడాను వ్యక్తులు, ఇతను యనమల కిషోర్, ఇతను యాక్చువల్గా ఈ యొక్క ఏదైతే మన తాడికొండ జిఆర్ఓ ఉందో, గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్ ఉందో, దాంట్లో సేల్స్మెన్ గా పనిచేస్తాడు. అతనితో పాటు చిలక రామకోటయ్య అనే అతను ఉన్నాడు. ఇతను యాక్చువల్గా ఇతను మేడికొండూరు మండలం విషయాల గ్రామం. ఇతను ఈ సేల్స్ కూడా అమ్ముతా ఉంటాడు. ఏదంటే ఈ యొక్క వీటిని బెల్ట్ షాప్ కింద పెట్టుకొని అమ్మటానికి గాను ఇతను కొనుక్కొని ఉన్నాడు. ఇతనికి ఈ యొక్క తాడి సేల్స్ కూడా ఉంది. అందులో భాగంగా వీటిని కూడా పెట్టి ఎక్కువ రేట్లకు అమ్మాలనే ఉద్దేశంతో ఈ యొక్క తీసుకెళ్తున్నట్టుగా ఈ మాల్ని ఏదైతే బాటిల్స్ ఉన్నాయో తీసుకెళ్తున్నాడో కనబడతా ఉంది. అలాగే కనపర్తి నిఖిల్ అనే అతను ఈ యొక్క కిషోర్ కి ఫ్రెండ్. అతన్ని సహాయం కూడా తీసుకోవడం, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లో అవసరమవుతుందనే ఉద్దేశంతో అతను కూడా సహాయం తీసుకొని. అల్లూరి జిల్లా అరకలోయ 4 రోడ్ల కోడలి వద్ద ఒంటిపాక గ్రామ నిరుద్యోగ యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శాంతకుమారి, సిపిఎం నేత రామారావు కార్యకర్తలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులు వారి హక్కుల చట్టాలను కోల్పోతుంటే నిద్రపోతున్నారంటూ నాయకుల్ని ప్రశ్నించారు. అలాగే జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి చట్టబద్ధత కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వ గిరిజన ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని, లేని ఎడల ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతతో కాగడాలు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా జియో నెంబర్ 3 కోర్టులో కొట్టివేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము గిరిజనుల పక్షాన ఉన్నామని చెప్పేసి మోసం చేస్తూ ఎలక్షన్ సమయంలో 23,000 పోస్టులతో మెగా డిఎస్సీ తీస్తానని చెప్పేసి, జనవరి క్యాలెండర్ తీస్తానని చెప్పేసి ఈరోజు 4 రోడ్లు కుడాలి వద్ద కాగడ ర్యాలీతో ఈవేళ ఒంటిపక్క గ్రామస్తులు, యువకులు భారీ ఎత్తున చేరి ఈవేళ నిరుద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున చేరి కాగడ ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో జియోఎంఎస్ నంబర్ 3ని చట్టబద్ధత కల్పించకుండా ఈ ఎన్నికల్ని ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈవేళ ప్రశ్నిస్తున్నాం. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో తరతరాలుగా వస్తున్నటువంటి జియోఎంఎస్ నంబర్ 3ని నేటికి కొట్టివేసి 3 సంవత్సరాలు పైబడితే ఈవేళకి మనకు రివ్యూ పిటిషన్ వేయకుండా మా యొక్క జియో నెంబర్ 3ని తీసేయడం ఇది దౌర్భాగ్యమైన విషయము. తక్షణమే జియో నెంబర్ 3 పునరుద్ధరిస్తారా లేదా ఈ ఎన్నికల్లో మేము బహిష్కరించాలి.
నవంబర్ 17వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఎస్సీ కమిషన్ సభ్యుడు బసవరాజు చేపట్టిన పాదయాత్ర బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకుంది. మంగళగిరిలో వైసీపీ నేతలు, దళిత సంఘం నేతలు, స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి అవ్వాలనే ఆకాంక్షతో పాటు దళితుల పక్షాన నిలబడిన వ్యక్తికి మీరు అండగా ఉండాలనే ఉద్దేశంతో తాను ఈ పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. దళిత, మైనారిటీ, బీసీల పక్షపాతి జగన్ అని రాబోయే ఎన్నికలలో జగన్కు అండగా ఉండాలని మంగళగిరి ఇన్ఛార్జి చిరంజీవి, మాజీ మంత్రి రావెల కిషోర్ తెలిపారు. మద్దతుగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 2000 కిలోమీటర్లు నేను తలపెట్టిన పాదయాత్ర ఈ రోజుతో 1300 కిలోమీటర్ల మంగళగిరికి రావడం జరిగింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకు 170 స్థానాల్లో గెలవాలని చెప్పేసి నేను పాదయాత్ర చేస్తున్నానంటే నా ప్రాణం, నా దైవం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతకాలం బ్రతిగా ఉన్నది ఆ పాదయాత్ర బసవయ్య గారు చేపట్టడం ఇచ్చాపురం వరకు ఇది ఒక చారిత్రాత్మక అంశం. ఇది వైసీపీ పార్టీ చరిత్రలోనే ఒక దళిత నాయకుడు, యువకుడు జగన్ గారి కోసం ప్రాణాలు సహితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త ఈ పాదయాత్ర. ఒక మంచి ఆశయం కోసం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదలందరూ ఏ విధంగా లబ్ధి పొందారో స్ఫూర్తిని నింపుతూ మరి 2019లో 151 సీట్లతో గెలిచిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు జనసేన మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని అధ్యక్షతన అధిక సంఖ్యలో పోలవరం మండలం పార్టీ కార్యాలయం నుండి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆటపాక వెంకటేశ్వరరావు పాల్గొని జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఉమ్మడిగా నిర్వహించే భారీ బహిరంగ సభ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను మార్పు వస్తుందని, టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, ఉపాధ్యక్షులు తెలగంశెట్టి రాంప్రసాద్, కురసం రమేష్, మండల కార్యదర్శి కొల్లపు శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. 2024 ఎలక్షన్ సంబంధించి భారీ బహిరంగ సభకు ఈరోజు పోలవరం నియోజకవర్గంలో పోలవరం మండలం నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలించడం జరుగుతుంది. ఏదైతే ఈ సభ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి చేస్తున్నారో ఈ సభ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఖచ్చితంగా ఇంకొక మలుపు తీసుకుండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు ఈ సభ తర్వాత జరుగుతుందని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మండలంతో పాటు కాకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలం నుంచి అనేక మంది కార్యకర్తలు వందలాది బస్సుల్లో, వందలాది కార్లు ఈరోజు మేము కొయ్యలగూడెం వరకు చేరుకుని కొయ్యలగూడెం నుంచి సభా ప్రాంగణం చేయడానికి తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకొని ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రమే తమ ఓటు వేసి గెలిపించాలని విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తలి గౌరీనాయుడు పిలుపునిచ్చారు. గౌరీనాయుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. గంట్యాడ మండలం కొండ తామరపల్లి గ్రామంలో ఆయన గ్రామ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కొత్తలి గౌరీనాయుడు నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చరిత్రలో నిలిచిపోతారని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని కాదని మరో పార్టీలోకి చేరడంతో దేవుని దయతో స్పీకర్ కూడా స్పందించి ఏకంగా అసెంబ్లీ నుంచి అనర్హత వేటు వేశారన్నారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో స్థానిక ప్రజల కోసం పనిచేసే సమర్థవంతమైన నాయకత్వాన్ని వచ్చే ఎన్నికలలో ఓటర్లంతా ఎన్నుకోవాలని కోరారు. ఇట్లాగే ఈ యొక్క దక్షిణ నియోజకవర్గాన్ని ఇక్కడ ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని గెలిపిస్తే ఒక పార్టీ తరపు నుంచి గెలిచి ఇంకో పార్టీలో మారి అతని తాలూకా స్వలాభం కోసం, అతని తాలూకా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం కోసం, అతని తాలూకా అనుచరగానానికి సీట్లు, ఓట్లు, పదవులు తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఆయన పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది. కానీ భగవంతుడు ఉన్నాడు. అలాగే
శాసనసభ సభాపతి కూడా ఒక చక్కని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అతని ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్నే మళ్ళీ తిరిగి శాసనసభలో అడుగు పెట్టలేని విధంగా ఈరోజు శాసనసభ నుంచి నిజంగా అనర్హత వేయడం నిజంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే అతని మీద నమ్మకం ఉంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపిస్తే అతని తాలూకా స్వార్థం కోసం స్వలాభం కోసం పార్టీలు పేరాయించి మారిన అటువంటి ఎమ్మెల్యేకి చరిత్రహీనుడిగా మారాడు. అలాగే భవిష్యత్తులో కూడా అతనికి భవిష్యత్తు ఉండదని చెప్పేసి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రేపు రాబోయే ఎలక్షన్స్లో కంపల్సరీ అతనికి ప్రజలు తగిన బుద్ధి వచ్చేలాగా ప్రజలు తీర్పు చెప్పడానికి కూడా సిద్ధం. కేంద్ర బీజేపీ మోడీ ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు మార్చి 3వ తేదీన జరుగుతున్న మహా పాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు పిలుపునిచ్చారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సెల్ పేరుతో 100% విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరంగా చేయాలని గత 3 సంవత్సరాల నుండి తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. కానీ కార్మికులు ప్రజలు పోరాట ఫలితంగా అది సాధ్యం కాలేదన్నారు. సొంత గనులు కేటాయించకపోవడం, ప్రతిష్టాత్మకమైన BF3ని మూసివేయడం, ముడి సరుకులు సరఫరా చేయకపోవడం వలన కావాలనే స్టీల్ ప్లాంట్ను నష్టాల ఊబిలోకి నెట్టాలని ప్రయత్నిస్తుందన్నారు. భయపడి ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. యాజమాన్యాలు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. యాజమాన్యాలకి అండదండలుగా ఉన్నారు తప్ప కార్మిక వర్గానికి కార్మికుల యొక్క బిల్డింగ్ డబ్బులు తీసేసుకున్నారు. 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆడుకుంటూ ఉంది. అట్లాగే కార్మికులకి కనీస వేతనాలు అనేది 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కనీస వేతనాలు కమిటీ లేదు, అలా కనీస వేతనాలు నిర్ణయించాల. ఆ విధంగా ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లు యాజమాన్యాల పక్షాన ఉంటున్నాయి, కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకని మహారాజా ఈ విధానానికి వ్యతిరేకంగా మహారాజా మిమ్స్ కార్మికుల పోరాటాన్ని సంఘీభావంగా రేపు రాష్ట్రం అంతా కూడా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి సిఐటికి పిలిపించాం. ఆ విధంగా కార్మిక వర్గం యావత్తు కూడా దీంట్లో పాల్గొమని చెప్పేసి కోరుతున్నాం. 3వ తేదీ స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క పోరాటాన్ని సంఘీభావంగా అన్ని చోట్ల కూడా మేము 2 ఏళ్ల క్రితం అటువంటి పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్ర సందర్భంగా కూడా ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతంలో, టౌన్లో, పట్టణంలో అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత స్టీల్ కార్మికులకి నీరాజనం పెట్టారు. ఆ రకంగా స్వాగతం పలికారు. మానవ హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రతి కళాశాలలో ఈ తరహా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు దామోదర్ సంజీవయ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వై సత్యనారాయణ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ అన్నారు. విశాఖలోని సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు మానవ హక్కులు తదితర వాటిపై విస్తృతంగా అవగాహన కల్పించారు. విద్యార్థులంతా మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండటం వల్ల ఎంతో మేలు చేకూరుతుందన్నారు. దీనిపై ప్రజలతో పాటు కళాశాల స్థాయి విద్యార్థులకు సైతం ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌంటీ ప్రతినిధులు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆఫ్ సాంకేతిక, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ వాళ్ళకి ఏంటంటే విమెన్స్ రైట్స్, చైల్డ్ రైట్స్, స్పెషలీ విత్ స్పెషల్ ఎంఫసిస్ విమెన్ రైట్స్ మీద ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం. మానవ హక్కుల అవగాహన సదస్సుని మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ప్రతి విద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో, కాలేజీల్లోని కండక్ట్ చేయడానికి నిర్ణయం చేశారు. దానికోసం మా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాయుడు గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే మానవ హక్కుల గురించి ఇంత ఉన్నా సరే చాలామందికి అవగాహన లేకపోవడం, పౌరులకి బాధ్యత లేకపోవడం, పౌరులకి ఏమో హక్కుల గురించి తెలియకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. దీన్ని మేము ఎప్పటికప్పుడు తీసుకువెళ్ళి విశాఖపట్నంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ని పటిష్టం చేయాలని, పౌరుల హక్కులు కాపాడాలని, అన్నిటికన్నా ముఖ్యంగా విద్యార్థులకు ఉన్న హక్కులు ఈరోజు విద్యని రఘు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేదీ వరకు 3వ వైర్లెస్ యాంటీనా మైక్రోవేవ్ సింపోజియం నిర్వహిస్తున్నట్లు సదస్సు జనరల్ చైర్పర్సన్ డాక్టర్ పిఎస్ఆర్ చౌదరి తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 29న సదస్సును జేఎన్టీయూ విజయనగరం ఉప కులపతి ఆచార్య కె వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరవుతున్నారన్నారు. ఐఈఈఈ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉపయుక్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహణ జరుగుతుందని వివరించారు.
వ్యాఖ్యానించారు. వర్తమాన పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలపై నిపుణుల ప్రసంగాలు ఉంటాయన్నారు. నూతన జ్ఞానాన్ని బదలాయింపు చేసుకోవడానికి, పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందన్నారు. ఈ సదస్సులో భాగంగా టెక్నికల్ సెషన్స్, కీలకోపన్యాసాలు, వర్క్షాప్లు, ప్రత్యేక సెషన్స్, స్టూడెంట్ పేపర్స్, పోస్టర్ ప్రజెంటేషన్, ప్లేనరీ సెషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. వ్యాంప్స్ అనేది ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాల కింద మొదలైంది. ఎందుకంటే ఈ కాన్ఫరెన్సెస్ అన్నీ పెద్ద కాన్ఫరెన్సెస్ స్టూడెంట్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీ ఎక్కువ, మళ్ళీ హోటల్స్ ఛార్జెస్ అవి ఎక్కువ. అందుకని స్టూడెంట్స్కి ఫేవరబుల్ అనుకూలంగా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది. సో దాంతో మిగతా వాళ్ళతో కూడా సంప్రదించి ఇది వ్యాంప్స్ అనేది ఫామ్ చేయడం అయింది సొసైటీ. వ్యాంప్స్ అంటే వైర్లెస్ యాంటెనా అండ్ మైక్రోవేవ్. ఈ 3 ఏరియాలు శాటిలైట్స్కి కానీ, రేడార్స్కి కానీ, వైర్లెస్ 5G కానీ వీటన్నిటికీ ఉపయోగం. అందుకని ఒక ఏరియా కాకుండా ఈ అన్ని ఏరియాలు కలిపి స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉండే కాన్ఫరెన్స్ చేద్దామని ఐడియా వచ్చింది. ఇది 3వ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ NIT రూర్కెలాలో చేసాం, అది కోవిడ్ టైంలో. అప్పటికి కూడా 150 మంది వచ్చారు. రెండవది పండిట్ దీన్ దయాళ్ యూనివర్సిటీ అహ్మదాబాద్లో చేసాం, దానికి అబౌట్ 180-200 పీపుల్ వచ్చారు. ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ where the main goal is to try to bring the knowledge to students and create this bridge between the commercial world and companies like the Jet Propulsion Laboratory, NASA, ISRO and all of that. Try to create this. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డులో 9 కోట్లతో యూజీడీ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నట్లు స్థానిక కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు అన్నారు. వార్డు పరిధిలోని నిత్యం ప్రజలంతా ఇబ్బంది పడుతున్న యూజీడీ సమస్య పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో ఉన్న మోటార్లను తొలగించి వాటి స్థానంలో కొత్త మోటార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే యూజీడీ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఆ యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సమస్య తీర్చాలనేది ఒక గొప్ప సదుద్దేశంతో జీఎంసీ గారికి నేను స్థానిక కార్పొరేటర్గా సమస్యను వివరిస్తే 9 కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, అంటే 35 HP మోటార్ ఉండే దగ్గర 175 HP మోటార్లు 5 నిర్మాణం చేపట్టి వాటి స్థానంలో 175 HP మోటార్లు రన్ చేస్తూ ఏవైతే మెయిన్ లైన్లో ప్రాబ్లం ఉందో ఆ యూజీడీ ప్రాబ్లం అన్నది గతంలో క్లియర్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ సబ్ లైన్లు ఏవైతే గతంలో 30 సంవత్సరాల కింద వేసిన పింక్ పైపులు అంటే 6 అంగుళాల లైన్లో వేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 175 కుటుంబాలు ఇక్కడ స్థానికంగా నివాసం ఉండడం వల్ల ఇక్కడ అంటే వచ్చే ఫోర్స్ని బట్టి ఆ కిందనున్న ఏవైతే పింక్ పైపులు ఉన్నాయో గతంలో వేసిన పింక్ పైపుల్ని పందికొక్కులు కానివ్వండి, అలాగే కిందన ఏంటంటే వాటర్ సిల్ట్ చేరిపోవడం వల్ల అవన్నీ కూడా కొలాప్స్ అయిపోయి అంటే శిథిల దిశలో ఉండడం వల్ల వాటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేపట్టడం కోసం ఈరోజు ఈ 35వ వార్డు ప్రాంతంలో ఉన్న అన్ని సబ్ లైన్లోని కూడా యూజీడీ వర్క్ మళ్ళీ కూడా వాటన్నిటిని కూడా అంటే రెట్రోఫిట్ అంటే పునర్నిర్మాణం చేపట్టే విధంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి. వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్. 53.58 లక్షల మందికి 1078.36 కోట్ల లబ్ధి. వైసీపీ కండవా కప్పుకున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సాదరంగా ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్. ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పరిపాలనా భవనం ముట్టడి. ఉత్సాహంగా ఉల్లాసంగా మంత్రి అంబటి రాంబాబు పర్యటన. సత్తెనపల్లిలో స్వయంగా టీ తయారు చేస్తూ దోశలు వేస్తూ క్యాడర్ను ఉత్సాహపరిచిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.